హలో ఫ్రెండ్స్, ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వారి కోసం కాన్సెంట్రిక్స్ క్యాటలిస్ట్ కంపెనీ వారు వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారి కోసం అర్జెంట్ రిక్రూట్ మీద వెళితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ జాబ్స్ మీరు చేయాలంటే మీకు ఖచ్చితంగా టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. అంటే ఎవరైతే టైపింగ్ పరంగా మినిమం 25 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ చేసే క్యాపబిలిటీ ఉంటుందో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వెళితే ఇమీడియట్గా జాబ్ కూడా ఇస్తారు. అయితే మీరు ఇమీడియట్గా కూడా జాయినింగ్ కూడా అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ మనమైతే ఈ యొక్క వీడియోలో తెలుసుకోవచ్చు. వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు మీ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ మీరు కనుక ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గాయస్, ఇక లేట్ చేయకుండా అయితే ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ అయితే క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబుల్ అండి. అయితే ఇక్కడ బీఈ, బీటెక్ లేదా పీజీ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. నోటీస్ పీరియడ్ వచ్చేసి ఇమీడియట్ జాయినర్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి ఉప్పల్ ఎన్ఎస్ఎల్ అరేనా సెజ్లో అయితే మీరైతే వర్క్ చేస్తారు. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అండి, ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదు. అలాగే షిఫ్ట్ టైమింగ్స్ వచ్చి మనకి నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. 9:30 PM to 6:30 AM వరకు అయితే ఉంటుంది. అండ్ మండే టు ఫ్రైడే వరకు మీకు వర్కింగ్ డేస్ ఉంటాయి. అంటే వీక్లీ మీరు 5 డేస్తో వర్క్ చేస్తారు. 2 డేస్ మీకు రొటేషనల్గా వీక్ ఆఫ్ కూడా ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ వాక్ ఇన్ దేర్ విత్ అప్డేటెడ్ రిజ్యూమ్ అండ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకొని ఆధార్ కార్డ్ మరియు అప్డేటెడ్ రిజ్యూమ్ తీసుకొని అయితే మీరైతే వాకిన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రిఫరబుల్లీ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్. అండ్ టైపింగ్ స్పీడ్ షుడ్ బి మినిమం 25 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. వాకిన్ డ్రైవ్ ఫ్రెషర్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే రోల్ కింద ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. సెలెక్ట్ అయిన వరకు వచ్చేసి 2 lakhs వరకు మనకు ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తారు. 6th June అయితే ఈ యొక్క వాకిన్ డ్రైవ్ జరుగుతుంది. టోటల్గా 10 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ మీకు ఈ నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీ దగ్గర ఒకవేళ మీ దగ్గర టైం ఉంది అనుకుంటే మీ రోల్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అయితే మీకు ఫ్రెషర్ కాబట్టి మీకేం అవసరం లేదండి. అయితే ఇక్కడ మీ దగ్గర టైపింగ్ స్పీడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీకు ఒకవేళ టైపింగ్ స్పీడ్ బాగా ఉంటే మీకు మ్యాక్సిమంలో మీ యొక్క అంటే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మీకు కంప్యూటర్ ఇచ్చేసి లేదా ల్యాప్టాప్ ఇచ్చేసి ఏదైనా ఒక మ్యాటర్ ఇచ్చేసి లేదా మీ యొక్క బయోడేటా కావచ్చు లేదా మీ సెల్ఫ్ గురించి లేదా మీకు నచ్చిన ఏదైనా ఒక మూవీ గురించి టైపింగ్ చేయమని చెప్పేసి జస్ట్ చెప్తారండి. అంటే వాళ్ళు ఒక 2 minutes కానీ ఒక 1 minute మీరు ఎన్ని వర్డ్స్ టైపింగ్ చేస్తారని చెప్పేసి ఇలా చెక్ చేసి మీకైతే జాబ్ అయితే ఇస్తారు. ఇంతకు మించి వాళ్ళు ఏమో అడిషనల్గా ఇంటర్వ్యూ అయితే చేయరండి. ఇంతే ఇంటర్వ్యూకి సంబంధించి ప్రాసెస్. మెయిన్గా టైపింగ్ టెస్ట్ అయితే చెక్ చేసి మీకైతే వాళ్ళైతే జాబ్ అయితే ఇస్తారు. అండ్ మీకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా అయితే మనకైతే తెలియజేయండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే తప్పకుండా వాకిన్కి అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ.